2025 4వ నెల వాళ్ళ తారీఖు కూడా ఏడండి. టైం 6:30 అయిందండి. ఫుల్ వర్షం అండి. అసలు మబ్బులు పట్టుకొచ్చింది, ఒక్కసారి మేఘాలు పట్టుకొచ్చేసింది. నేను 4 బల్లల మీద ఉన్నాయి సరుకు అంతా మాది. గబా గబా సదిరేసానండి నేను. అంటే కరెంటు కూడా లేదండి, కరెంటు కూడా పోయింది. ఇదిగోండి బయట, ఇదిగోండి 3 బల్లలు 4 బల్లలు అండి. ఫస్ట్ ఇది పెద్ద బల్ల ఒకటి అండి, తర్వాత బుల్కి కవర్ ఉందండి, అదో బల్ల అండి. తోపుడు బళ్ళు 2, 4 చక్రాల బళ్ళు 2, అట్లనే సరుకులు ఉన్నాయండి. మళ్ళీ ఈ బల్ల మీద కూడా ఇదో బల్ల అండి. ఇక్కడ ఇదో బల్ల అంటే చేతులు సరికి కనపట్లేదండి. ఇదో బల్ల మొత్తం తీగలు కట్టి లేసి ఉన్నాం, లేస్ ప్యాకెట్లు మొత్తం గాలి కొట్టింది. గాలి కొట్టగానే గబ్బ గబ్బకు సదిరేశానండి. అసలు చీకటి ఉంది, ఏం కనపట్లేదండి. వర్షం మటుకి ఫుల్ వర్షం, అది చూడండి ఫుల్ వర్షం. అసలు గాలితో వచ్చేసింది కదా ముందు, ఒక్కసారి మబ్బులు పట్టేసింది బాగా, ఒక్కసారి వచ్చేసింది వాన. అసలు 1 నిమిషం టైం కూడా లేదు. ఆ మబ్బు మేఘాలు పట్టంగా నేను గబ్బ గబ్బ సదిరేశాను నేను. నాకు మెట్ల కాడు కూడా కాళ్ళు జారినాయి, గబగబ సదిరేశానండి. అది సతరతాను నాకు ఇప్పుడు 1 అరగంట టైం పట్టింది నాకు. గబగబ సదిరేశాను అన్నీ, ఇలా తడిచిపోయాయి మొత్తం. అంటే ఒక్కసారి వచ్చేసింది వాన, ఒక్కసారి పెద్ద సినికలతో వచ్చేసింది. చూడండి పెద్ద వాన వచ్చేసింది చూడండి. నిన్న శ్రీరామనవమి కదండి, నిన్న శ్రీరామనవమి. నిన్న పడాల్సిన వారి వాళ్ళు పడుతుంది. రోడ్డు మీద కూడా నీళ్ళు చూడండి ఎట్లా కనపడ్డాయో. చీకటి ఏం కనపట్లేదు, లైట్లు లేవు. ముందు కరెంటు తీసేశారు, కరెంటు పోయింది. ఇంకా అన్నీ నేను సదిరేసాను, లోన్ సదిరేశాను. గబ సతరబడి సరిపోయింది, లేకపోతే మొత్తం తడిచిపోయాయి. ఇక్కడ 5 బల్లలు ఉన్నాయి. ఫస్ట్ 5 బల్లల మీద మొత్తం సదిరేసా. 5 బల్లలు, 2 4 చక్రాల బళ్ళు 2, అక్కడ బల్ల ఒకటి, కింద ఇంకో బల్ల ఒకటి, ఇక్కడ బల్ల ఒకటి, మొత్తం 5 బల్లలు బయట. ఇంకా లోన ఒక బల్ల ఉంది, లోన బల్ల మీద సదిరేశాను. మిగతా ఏమో సంచులు, పెద్ద పెద్ద సంచుల్లో వేసాను. అసలు అంత ఫుల్గా వచ్చేసింది వాన, ఫుల్గా వచ్చేసింది. అసలు ఫోన్ కూడా తడిచిపోయేది. ఫోన్ తీసాను ముందు, ఫోన్ బల్ల మీద పెట్టేసినాను నేను. ఒకసారి వచ్చేసింది వాన, అలాగే వస్తుంది ఎలాగొస్తుందో. ఇక చూడండి నీళ్ళు ఏదైనా వెళ్ళినప్పుడు కనపడుతుంది బాగా. నేను పందిరి కింద ఉన్నానండి. ఫుల్ వాన బాగా పడుతుంది వాన. మధ్య అంతా బాగా వచ్చిందండి ఎండ, బాగా ఏమి ఎండ ఇవ్వాలి. అసలు ఎంత ఎండ కాసిందంటే అసలు తప్పని ఆరాటం ముట్టిపోయింది, అంత ఎండ కాసింది ఇవాళ. చూడండి అది కొండ అండి, అది కొండ. లైట్లు కార్లు వచ్చినప్పుడు లైట్లు ఎలక్ట్రిక్ కనపడుతుంది. ఫుల్ వాన. ఇలా స్కూల్ పిల్లల బస్సు. టైం 6:30 అయిందండి. 2025 4వ నెల 7వ తారీఖు. టైం 6:30 అయింది, సాయంకాలం 6:30 అయింది. పొద్దుపూట అనుకునేది సాయంకాలం 6:30 అయింది. కరెంటు తీసేసా, కరెంట్ లేదు. నిన్న మొన్న వీడియోలు పెట్టాను, చూసారండి. చూడండి మా వీడియోలు చూడండి, కొద్దిగా మీరందరూ చూడండి, మా వీడియోలు చూడండి. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అంతేం లేదు, దాంట్లో వీడియోలు మంచిగా పెడుతున్నాను. వాటి చర్చి పెడుతున్నాను. నిన్న గుడిలు కూడా పెట్టినా. అంటే నిన్న శ్రీరామనవమి కదండి, శ్రీరామనవమి అయితే పిలిచారు గుడికాడికి తీమని. గుడికాడ నైట్ పూట తీశాను, పొగలు తీశానండి. వీడియోలు పెట్టాను, ఆ వీడియోలు కూడా పెట్టాను నేను యూట్యూబ్లో. చూడండి మంచి వీడియోలే పెడుతున్నాను నేను. మరి అందరూ చూసే వీడియోలు అని చెడ్డ ఏం పెడుతున్నా, మంచి వీడియోలు పెడుతున్నాను నేను. వాన తగ్గలేదండి, అరగంట అవుతుంది వాన బట్టి. ఫుల్గా అంటే 5:30 కొట్టింది మబ్బు బాగా. అట్ట చినుకులు రాలిపోయింది. మళ్ళీ 6 కాంచి బాగా వచ్చింది వాన.
6 కంచి పడుతుంది. నేను ఇప్పుడు 6:30 కంచి వీడియో తీస్తున్నాను. నేను అన్నీ సదరుతానా, లేట్ అయింది నాకు వీడియో తీయటా కుదరలా. అన్నీ సదురుకుంటున్నాను. అంటే మా పాప కూడా ఇంటికి వెళ్ళిపోయింది. అది మా పాప ఇంటికాడ తాళం వేయకుండా వచ్చిందంటే ఈ తాళం ఎత్తాకి గవ్వ ఇంటి పరిగెత్తింది. అయితే మా పాప వచ్చింది, వస్తా చినుకుల్లోనే వచ్చింది, వచ్చి చూసింది. నేను సదురుతున్నాను అనగానే మళ్ళీ ఇంటికి వెళ్ళింది తాళం వేసి వస్తాకి. మంచి వీడియోలు పెడుతున్నాం, చూడండి. మీరు అందరూ చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్లకి, మీ చుట్టాలకి అందరికి పంపండి వీడియోలు కూడా చూసిన వాళ్ళు. ఆ వీడియో చూసి వదిలేయకుండా మిగతా వాళ్ళకి కూడా పంపండి. ఎందుకంటే మంచి మంచి వీడియోలు పెడతాను కాబట్టి చెడ్డ ఏం పెట్టను. నేను మంచి వీడియోలు పెడతా ఉంటాను. వాన ఫుల్గా వస్తున్నాను, ఫుల్గా వస్తున్నాను. కొట్లోనే ఉన్నాను. మొత్తం పందిరి కింద కూడా తడిసిపోయిందండి. పందిరి కింద నేను తడదనుకున్నాను, పందిరి కింద కూడా అంటే జల్లు కొట్టిందండి. రెండేపులు గాలికి జల్లు కొట్టింది. ఆ జల్లు వల్ల తడిసిపోయింది, మొత్తం తడిసిపోయింది. కొట్లో లోనకి వచ్చి ఉంటున్నాను నేను. ఫుల్ వాన, బాగా పడుతుంది వాన. ఎప్పుడు ఎండాకాలంలో మే నెలలో పడుతుంది వాన. ఎప్పుడు మే నెలలో వచ్చేవరకు వానసుకుని బాగా వస్తుంది. మే నెలలో ఎందుకంటే 2000 సంవత్సరాలు నుంచి చూస్తున్నాను బాగా. 2000 సంవత్సరంలో మా అక్కయ్య గారు అమ్మాయి చనిపోయింది. మా పెద్ద అక్కయ్య గారు అమ్మాయి బాపట్ల చంపేశారండి. అమ్మాయి చచ్చిపోవటం కాదు, అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశారు. 12 సంవత్సరాల అమ్మాయిని. అది కేసు లేకుండా చేశారు వాళ్ళు అక్కడ వాళ్ళు. దాని గురించి మా అక్కయ్య ఆలోచించి, మా అక్కయ్య చనిపోయింది, 2 కొడుకులు చనిపోయారు. ఆ అమ్మాయి గురించి అది కేసు లేదు, ఏం లేదు, అలా చేశారండి అక్కడోళ్ళు. ఆ గ్రామం పెద్దలు అట్లా చేశారు. ఎందుకంటే ఆ గ్రామంలో పెద్దలు బంధువులే చేశారు ఆ పని. అమ్మాయిని 12 సంవత్సరాల అమ్మాయిని రేపు చేసి చంపేశారండి. ఇసుమంటి కేసు లేకుండా అయిపోయింది. కానీ మేము ఆ డాక్టర్ కూడా వాళ్ళు దొంగ సాక్ష్యాలు చెప్పి సాక్ష్యం కూడా నిలబడకుండా చేశారు. ఆ డాక్టర్ని కొనేశారండి వాళ్ళు. ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేశారు. ఆ డాక్టర్కి డబ్బు ఇచ్చేసి డాక్టర్ని కొనేశారండి గవర్నమెంట్ హాస్పిటల్లో. బాపట్ల జరిగిందండి. బాపట్ల ఇమ్మడిశెట్టిపాలెం సాకలపాలెంలో, ఇమ్మడిశెట్టిపాలెం పక్కనే సాకలపాలెం. మా బావగారి పేరు కూడా తిరుపాలు. చెప్పులు కొడతాడు బజారులో, అంత తాగుబోతు. అందుకని అలా చేశారండి. ఆ కేసు కూడా తేలకుండా పోయింది. దాని మీద దిగులు పెట్టుకొని మా పెద్ద అక్క గారు చనిపోయింది. ఆమె 3 కొడుకులు చనిపోయారు. చూడండి, అప్పటి నుంచి వాన మే నెలలో వస్తూ ఉంటుంది. ఈ నెల ముందే వచ్చేసింది. మే నెలకు ముందే వచ్చేసింది. 4వ నెల వచ్చింది. ఎప్పుడు మే నెలలో వస్తుంది. 2000 సంవత్సరాలు చూస్తున్నాను నేను. 2000 సంవత్సరాల నుంచి మే నెలలో పడుతూ ఉంటుంది వర్షం. ఎక్కువ తుఫాన్లాగా వస్తుంది, గాలివానలాగా. మరి ఈ సంవత్సరం ఒక నెల ముందే పడుతుంది వాన. చూడండి, అన్ని చెత్త చెదాలకు చెప్తుంది అనుకోకుండా. ఎందుకంటే అవి జీవితాల గురించి కాబట్టి చెప్పారండి. ఆ పిల్లల్ని మరి ఆ రకం చేశారు కాబట్టి ఆ కేసు తేలకుండా పోయిందండి. దానివల్ల ఆ ఇంట్లో కుటుంబంలో 4 చనిపోయారు. ఆ అమ్మాయి చనిపోయాక 4 చనిపోయారండి ఆ ఇంట్లో. మా అక్కయ్య గారు, మా అక్కయ్య 3 కొడుకులు చనిపోయారు. మళ్ళీ మా అక్కయ్య గారు మనవడు ఒకడు చనిపోయాడు. ఆ కుటుంబం అంతా అట్ట అయిపోయిందండి ఆ అమ్మాయి గురించి. ఒక్కతే ఆడపిల్లకి మా అక్కకి పెద్ద అక్కయ్య గారు బాపట్ల. ఆ పాప దిగులతోటి మా అక్కయ్య గారు చనిపోయింది. తర్వాత కొడుకులు కూడా వాళ్ళు కూడా పిల్ల ఆలోచనతో వాళ్ళు అలాగ అయిపోయారండి. ఒక అబ్బాయిని కూడా చంపేశారండి. అమ్మాయి తర్వాత అబ్బాయిని కూడా అలాగ చంపేశారు. ఎందుకంటే బ్యాందీలో ఏదో కలిపిచ్చి ఇచ్చారు. ఆ అబ్బాయిని చంపేశారు. ఏదో పనులు కాడ మాట అనుకొని ఇంటికి వచ్చాక అటు చేశారండి. గాలి సిస్తుంది బాగా. సో చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాం చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్ 17వ వార్డు. అంటే మళ్ళీ ఎక్కడో అనుకుంటారేమో తాడేపల్లి అంటే విజయవాడలో కూడా ఉంటుంది కాబట్టి అటు అనుకుంటారేమో. గుంటూరు జిల్లా అండి. గుంటూరు జిల్లా మంగళగిరి తాలూకా తాడేపల్లి 17వ వార్డు. నా పేరు శాంతి అండి. చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాను చూడండి. మంచి వీడియోలే పెడుతున్నాను నేను.
ఏమైనా చెప్పినా నేను పిచ్చి పిచ్చి ఏం చెప్పట్లేదు. మా గతంలో జరిగినవి చెప్తూ ఉంటాను. మా కుటుంబంలో ఏదైనా జరిగితే అది చెప్తూ ఉంటాను నేను. అంతేకాని వేరే ఉద్దేశం ఏముండదండి. మీరు అందరూ చూడండి, మా వీడియోలు చూడండి, ఛానల్